Hi friends, this is Santosh from Tibuli. Today we will discuss about the H parameters, hybrid parameters. Hybrid parameters. Today we will discuss about the hybrid parameters. Before watching this video, please subscribe to my channel for more videos and give like to the video. Your like will really motivate us. మనం ప్రాబ్లం చూసినట్లయితే ఇలా ఇస్తాడనమాట. ఇలా I1 I2 అనేవి ఇవ్వడు, మనకు తెలుసు, మనమే అన్నీ పెట్టుకోవాలి. ఇక్కడ V2 ప్లస్ ఆర్ మైనస్ అంటే రీడ్రా చేసుకోవాలి సర్క్యూట్ ఇలా రీడ్రా చేసుకున్న తర్వాతకి అసలు హైబ్రిడ్ పారామీటర్స్ అంటే మనకి బేసిక్స్ ఫార్ములాస్ తెలిసి ఉండాలి. నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, ఒకసారి ఇక్కడ కూడా చెప్తాను చూడండి. ఫస్ట్ హైబ్రిడ్ పారామీటర్స్లో టూ ఫార్ములాస్, V1 ఈక్వల్ టు H11 I1 ప్లస్ H12 V2, I2 ఈక్వల్ టు H21 I1 ప్లస్ H22 V2 అనమాట. అసలుకి మనకి హైబ్రిడ్ పారామీటర్స్ అంటే ఏం చెప్పాను, ఇవి జీరోలు కావాలంటే మనం ఏం చేయాలి, షార్ట్ సర్క్యూట్ చేయాలి. దేన్ని షార్ట్ సర్క్యూట్ చేయాలి, అవుట్పుట్ పోర్ట్ని షార్ట్ సర్క్యూట్ చేయాలి. అవుట్పుట్ పోర్ట్ని షార్ట్ సర్క్యూట్ చేస్తే మనకి H11 వస్తుంది, H12 వస్తుంది. కేస్ 1లో అసలు మన టార్గెట్ ఏంది, ఏం కనుక్కోవాలి, H11 H12 H21 H22 అనుకోవాలి, అంతే కదా. దీన్ని ఏం చేయాలి, షార్ట్ సర్క్యూట్ చేయాలి. అప్పుడు కేస్ 1లో ఏం రాస్తాం మనం, అవుట్పుట్ పోర్ట్ ఈస్ షార్ట్ సర్క్యూటెడ్. సో సర్క్యూట్ డయాగ్రామ్స్ ఎలా వస్తుంది అన్నమాట, మనకి ఇలా వస్తుంది యాస్టిస్ డయాగ్రామ్ సర్క్యూట్ చూసుకోండి. సేమ్ రెసిస్టెన్సెస్ రాస్తున్నా. ఇక్కడ ఏం జీరో అవుతుంది, V2 జీరో అవుతుంది, అంటే I2 పాస్ అవుతుంది. ఇక్కడ I1 V1 ప్లస్ ఆర్ మైనస్. మన టార్గెట్ ఏంటి, మనం కనుక్కోవాల్సింది ఈ రెండు కాబట్టి ఫస్ట్ నీట్గా ఆ రెండింటిని రాసుకోండి. V1/I1 అనేది ఓమ్స్ అనమాట. H21 మనం ఏం కనుక్కుంటాం, I2/I1, అంతే సింపుల్. I2/I1 యాంపియర్ కాబట్టి యూనిట్స్ ఏమి ఉండవు అనమాట. సో ఈ రెండు కనుక్కోవాలంటే చూడండి, ఇక్కడ చూడండి, దీనికి ఏం చేస్తా అంటే R ఈక్వలెంట్ కనుక్కుంటా. R ఈక్వలెంట్ ఎంత వస్తుంది, 1 + 3 2 6 అంటే మనకి చూడండి 2 × 3/2 + 3 అంటే ప్యారలల్గా ఉన్నాయి కదా ఈ రెండు. 1 + 2 × 3 + 2 + 3. ఇప్పుడు 1 + 6/5 ఎంత వస్తుంది, 11/5 వస్తుంది ఓమ్స్. R ఈక్వలెంట్ అనుకున్నాం, ఏంటిది R ఈక్వలెంట్ అంటే V/R కదా. ఏమున్నాయి మనకి, V1/I1 కదా ఉంది. V1/I1 ఏంటిది 11/5, ఓకేనా, 11/5. మన నెక్స్ట్ టార్గెట్ ఏంటిది, I2/I1 కనుక్కోవాలి. I2/I1 అంటే ఏం లేదు, I2 కరెంట్ కనుక్కుందాం. కరెంట్ డివిజన్ రూల్ అప్లై చేసి ఇక్కడ టోటల్ కరెంట్ -I1, ఎందుకంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది కాబట్టి కరెంట్ -I1 అవుతుంది. నెక్స్ట్ -I1 అయిన తర్వాతకి ఆపోజిట్ బ్రాంచ్ రెసిస్టెన్స్ 2 టోటల్ రెసిస్టెన్స్ 2 + 3 5. అప్పుడు ఏమవుతుంది, -2/5. I1 అంటే ఈ ఈక్వేషన్ నుంచి మనం ఏం రాసుకోవచ్చు, మనకి I1 అంటే ఈక్వేషన్ నుంచి రాసుకోవచ్చు, కానీ ప్రీవియస్గా మనం చూసినాం. కానీ ఇక్కడ ఏముందంటే మనకు కావాల్సిందే I2/I1 కదా. జస్ట్ సింపుల్గా I2/I1 అని రాసుకొని -2/5 రాయండి, ఓకే. మనం ప్రీవియస్గా ఇది జెడ్ పారామీటర్స్, ఆ పారామీటర్స్లో మనం ఏం చేసినాం, I1 వాల్యూ చేసినాం. అప్పుడు మనం డిఫరెంట్గా కనుక్కోవాలి కాబట్టి అలా చేసినాం. ఇక్కడ మనకి I2/I1 కాబట్టి కనుక్కోవాల్సింది -2/5 డైరెక్ట్గా వేస్తాం. రెండు వాల్యూస్ వచ్చినాయి అనమాట. నెక్స్ట్ మన టార్గెట్ ఏంటిది, ఈ రెండు కనుక్కున్నాం, H11 H21 కనుక్కున్నాం. మన టార్గెట్ ఏంటి, నెక్స్ట్ H21 H22 కనుక్కోవాలి. అప్పుడు సింపుల్, ఏం లేదు. ఇప్పుడు I1ని జీరో చేయాలంటే మనం ఏం చేయాలి, బేసిక్గా I1ని జీరో ఓపెన్ సర్క్యూట్ చేయాలి. ఓపెన్ సర్క్యూట్ ఏం చేయాలి, I1ని చేయాలంటే ఇన్పుట్ పోర్ట్ని చేయాలి. ఇన్పుట్ పోర్ట్ని చేస్తే అలా వస్తుంది చూడండి. ఓపెన్ సర్క్యూట్ చేస్తే V2, ఇక్కడ I2,
ఇక్కడ సమ్ V1 ఉంటుంది, అంటే వోల్టేజ్. ఇప్పుడు ఇక్కడ 3 ohms ఉంటుంది, ఇక్కడ 2 ohms ఉంటుంది. చలో ఇప్పుడు మన టార్గెట్ ఏంటిది, అవి రాసుకోవాలి. ఏం రాసుకోవాలి, H12 కనుక్కుంటాం. ఏం కనుక్కుంటాం, H12 V1/V2 అనుకుంటాం. నెక్స్ట్ H22 ఏం కనుక్కుంటాం, I2/V2 అనుకుంటాం, అంతే కదా. నేను ఫస్ట్ ఆర్ ఈక్వలెంట్ కనుక్కుంటా. ఆర్ ఈక్వలెంట్ ఎంత దీనికి, 5, అంటే 3 + 2 5 కదా. ఆర్ ఈక్వలెంట్ అంటే ఏంటిది, V2/I2 = 5. మనల్ని కనుక్కోమంది I2/V2 కదా. దీన్ని రెసిప్రోకల్ వేస్తే I2/V2 అవుతుంది. I2/V2 ఎంత, దీనికి ఓమ్స్, దీనికి మో, 1/5 మో, 1/5 మో. ఓకే, అండర్స్టాండ్. ఇది ఏమొచ్చింది మనకి, H22 వచ్చింది అనమాట. H22 వచ్చింది. నెక్స్ట్ మనకు కనవాల్సింది H12 అనుకోవాలి. H12 ఎలా కనుక్కుంటాం, ఇక్కడ వోల్టేజ్ కనుక్కుందాం. ఇక్కడ కరెంట్ ఇక్కడ వోల్టేజ్ కనుక్కుందాం. అంటే ఫార్ములా చూడండి, V1 = ఇక్కడ రెసిస్టెన్స్ V = IR కదా. కరెంట్ ఎంత అవుతుంది, I2 అవుతుంది. ఇక్కడ రెసిస్టెన్స్ ఎంత, 2, అంతే కదా. వోల్టేజ్ అక్రాస్, ఇక్కడ వోల్టేజ్ 2 ఉంది కదా. V1 = IR కదా, V = IR కదా. I ఎంత, I2, రెసిస్టెన్స్ 2 కదా, అదే వేసా. నెక్స్ట్ I2 అంటే మనం ఏం రాసుకోవచ్చు, బేసిక్గా I2 అంటే ఇక్కడి నుంచి I2 అంటే 1/5 V2 అని రాసుకోవచ్చు కదా, అంతే కదా. 1/5 V2 రాసుకోవచ్చు కదా. అదే రాస్తున్నా, V1 = 2 × I2 1/5 V2 రాస్తున్నా. అప్పుడు ఏమవుతుంది, V1 = 2/5 V2 అవుతుంది. దాని నుంచి నేను మనకు కావాల్సింది V1/V2 కాబట్టి V2ని ఇటు తెచ్చుకుంటే V2 అవుతుంది, 2/5 అవుతుంది. ఇదేంటిది మనకి H12 మనకి 4 వచ్చినాయి. ఇది H22, H12, ఇక్కడ అంటే ఇది H11 అనమాట. ఇది H11 రాసుకోండి. H11 ఇది H21. ఇవన్నీ మ్యాట్రిక్స్ ఫామ్లో ఇలా రాసుకోండి. ఓకే, ఇలాగ అనుకుంటాం మనం హెచ్ పారామీటర్స్. ఏం లేదు, సింపుల్. ఇవి చూసుకొని ఇవి జీరోలు ఎలా అవుతాయని మనం దేన్ని అవుట్పుట్ పోర్ట్ని చేసుకోవాలా, ఇన్పుట్ పోర్ట్ని చేసుకోవాలా అని అర్థం చేసుకోండి. అంతే, బట్టి పట్టమాకండి. కాన్సెప్ట్ గుర్తుంటే వాడు ఎలా ఇచ్చినా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇది చూద్దాం, 3 లూప్స్ ఉన్నది. దీన్ని కూడా హెచ్ పారామీటర్స్లో చేయాలి. సింపుల్గా అయిపోవాలంటే మనం ప్రీవియస్ కూడా చాలా ప్రాబ్లమ్స్ చేసాం. ఏం అప్లై చేసాం, కేవీఎల్ అప్లై చేసాం. సేమ్ మెథడ్ అప్లై చేద్దాం, ఈజీగా అయిపోతుంది అనమాట. కేవీఎల్ వాడు మనకి ఏమి ఇవ్వడు, మనకు తెలుసు. ఇక్కడ మనం I1 I2 అని పెట్టుకుంటాం. V2 V1 బేసిక్ అనమాట, ప్లస్ మైనస్ ఇలా లూప్స్ వేసుకోండి. ఎందుకంటే V2 ప్లస్ రావాలి, V1 ప్లస్ రావాలి. దీన్ని ఇలా అయినా వేసుకోవచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చు, యాజ్ యువర్ విష్. ఓకే, అలా చేసిన తర్వాత మన టార్గెట్ ఏంటిది, కేవీఎల్ అట్ ఫస్ట్ లూప్. కేవీఎల్ ఫస్ట్ లూప్లో అప్లై చేస్తే మనకి ఏమవుతుంది చూడండి. ఫస్ట్ V1 యువతలు వేసుకుంటున్నా, ఎందుకంటే V1 ప్లస్లో తీసుకుంటున్నా. అంటే డైరెక్ట్ సరే, బేసిక్గా అర్థం కావాలి కదా. ఇక్కడ I1 -1 I1 అనమాట. ఈ రెండు సేమ్ డైరెక్షన్లో ఉంటే ఏం చెప్పినా దీంట్లోంచి దీన్ని మైనస్ చేయాలని చెప్పా కదా. -2 × I1 మైనస్ దీన్ని I3, ఇది I3 ప్లస్ V1 = 0. దీనికి కేవీఎల్ అప్లై చేసేసాం. దీన్ని సింప్లిఫై మైనస్తో మల్టిప్లై చేస్తే I1 ప్లస్ 2I1. నేను మైనస్తో మల్టిప్లై చేసి లోన బ్రాకెట్తో చేస్తున్నా. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఫస్ట్ మైనస్తో మల్టిప్లై చేసి ప్లస్ అయిన తర్వాత లోన మల్టిప్లై చేయండి. I1 మైనస్ 2I3 = ఇది మైనస్ అవుతుంది, దీన్ని అటు తీసుకెళ్తే ప్లస్ అవుతుంది. అప్పుడు V1 = ఏమవుతుంది, 3I1 మైనస్ 2I3. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ ఇది ఇక్కడ చేస్తున్నా చూడండి, ఇక్కడ లూప్ 2 దగ్గర చేస్తున్నా. ఇక్కడ చేద్దాం ఫస్ట్. ఓకే, దాని తర్వాత ఇది చేద్దాం 3. దీన్ని చేస్తే ఏమవుతుందో చూడండి, -4. ఇది రెండు డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ప్లస్ చేయాలి. I2 ప్లస్ I3. ఇక్కడ I2 I3 దగ్గర కేర్ఫుల్గా ఉండండి. దీన్ని మర్చిపోయి I2 అనుకుంటే కథం, ప్రాబ్లం అంతా పోయింది. ప్లస్ V2 = 0. మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 4I2
4 ఇంకా నేను V2 యువతల పక్కేస్తున్నా 4I2 ప్లస్ 4I3 ఇది ఈక్వేషన్ నెంబర్ 2 నెక్స్ట్ ఈక్వేషన్ నెంబర్ 3 అంటే ఇక్కడ సాల్వ్ చేయాలి. ఇక్కడ సాల్వ్ చేస్తే చూడండి కేర్ఫుల్గా మైనస్ ఇక్కడ నుంచి చేస్తున్నా -2I3 మైనస్ 2 డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి -4I2 ప్లస్ I3 రాస్తున్నా. నెక్స్ట్ -2 ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి I3 మైనస్ I1 రాస్తున్నా. ఇక్కడ నీకు వోల్టేజెస్ ఏం లేవు కాబట్టి 0. చలో గతం దీన్ని సింప్లిఫై చేద్దాం. ఫస్ట్ మైనస్తో మల్టిప్లై చేయాలి. మైనస్తో మల్టిప్లై చేస్తే 2I3 ప్లస్ 4I2 ప్లస్ I3 ప్లస్ 2I3 మైనస్ I1 ఈక్వల్ టు 0 కదా. దీన్ని సింప్లిఫై చేయండి. 2I3 ప్లస్ 4I2 ప్లస్ 4I3 ప్లస్ 2I3 మైనస్ 2I1 ఈక్వల్ టు 0 అనమాట. ఓకే, I3 అని ఇక్కడ ఒక I3 ఉంది, ఇక్కడ ఒక I3 ఉంది, ఇక్కడ ఒక I3 ఉంది. 4 5 6 7 8I3 ప్లస్ 4I2 మైనస్ 2I1 మన టార్గెట్ నేను ఏం చేస్తా అంటే I3 కనుక్కోవాలి. దీని నుంచి నేను I3 కనుక్కుందాం అనుకుంటున్నాను. అంటే ఇవి రెండు యువతలు పంపిస్తే 8I3 ఈక్వల్ టు 2I1 మైనస్ 4I2నే కదా. I3 కనుక్కుంటున్నా. I3 ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు I1/4 అవుతుంది. ఎందుకంటే 8 2 1 2 4 అవుతుంది కాబట్టి 4. ఇక్కడ I2/2 అవుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. అంటే ఇంత పెద్దగా సాల్వ్ చేయమని చెప్పట్లేదు, మీకు అర్థం కావడం కోసం ఇంత పెద్దగా సాల్వ్ చేసా. అంటే ఇక్కడ మనం చేయొచ్చు, అర్థం కావాలి కదా. నెక్స్ట్ ఏం చేస్తా అంటే 3ని కేర్ఫుల్గా చూడండి. మన టార్గెట్ ఏంటంటే జస్ట్ ఈ ఫామ్లలోకి రావాలి అంతే. ఏ ఫామ్? హెచ్ పారామీటర్స్ ఫామ్లలోకి రావాలి. V1 ఈక్వల్ టు H11 I1 ప్లస్ H12 V2, I2 ఈక్వల్ టు H21 I1 ప్లస్ H22 V2. ఎలా అయినా మీ ఇష్టం, ఈక్వేషన్ అటు ఇటు దట్టు వేసి మనకి ఈ ఫామ్లోకి తెప్పిస్తే మన టార్గెట్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. ఓకే, 3 in 1 అవుతుంది. నేను ఈ 3 ఈక్వేషన్ తీసుకుపోయి 1లో చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది? 1 ఈక్వేషన్ V1 ఈక్వల్ టు 3I1 మైనస్ 2 ఇంటూ I1/4 మైనస్ I2/2. అప్పుడు ఈ I1లు చూడండి, మీ దగ్గర క్యాల్సియం ఉంటే సాల్వ్ చేసుకొని వేసుకోండి. మనకి I2 ఇక్కడ డైరెక్ట్ ఒకటే ఉంది, మనకి I2 ఇక్కడ ఒకటే ఉంది. I2/2 ఇక్కడ 2 అంటే దీని నుంచి ఏమొస్తుంది? I2 ఇక్కడ చూడండి ప్లస్ I2. దీన్ని మల్టిప్లై చేస్తే మైనస్ ప్లస్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? I2 ఒకటే ఉంటుంది. మనం I1 కనుక్కోవాలి. I1 కనుక్కోవాలంటే దేని 3I1లో నుంచి ఇది క్యాన్సిల్ అయితే 2 ఉంటుంది, అంతే కదా. అప్పుడు ఫస్ట్ క్యాల్సి తీసుకొని 3 మైనస్ 1 డివైడెడ్ బై 2 5/2 వస్తుంది అనమాట. 5/2 వస్తుంది. 5/2 I1. ఓకే, మనకి V1 వచ్చేసింది అనమాట. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే V1 I1 I2లో వచ్చింది. మనకు కావాల్సింది అట్లా కాదు కదా, V2 రావాలి. ఇక్కడ మనకి V2 రావాలి. నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు 3నే ఇన్ 2లో వేస్తాను అనమాట. 3ని 2లో వేస్తా. ఓకే, అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది? V2 ఈక్వల్ టు 4I2 ప్లస్ 4. I3 ఏంటిది? I1/4 మైనస్ I2/2. అప్పుడు 4I2 ఇది ఒకటే ఉంది. నెక్స్ట్ ఈ I2 ఉంది కదా, ఇది 4I1 కదా, I2 ఉంది ప్లస్ ఈ 4కి 4 క్యాన్సిల్ అయితే I1 అవుతుంది. మైనస్ ఈ 2కి 2 ఈ 2 1 2 2 కాబట్టి 2I2 అవుతుంది, అంతే కదా. 4లోంచి 2 తీసేస్తే 2 ఉంటుంది. అప్పుడు I1 ప్లస్ 2I2 రాసుకోవచ్చు కదా. 2I2 ఇది
ఇది ఒక ఈక్వేషన్ అనుకుందాం. ఇప్పుడు మన టార్గెట్ ఏంటిది? I2 దీని నుంచి I2 కనుక్కుంటే మనకి ఈ ఫార్ములాకి వస్తుంది. I1 V2 ఉంది. ఇక్కడ I1 V2 ఉంది. ఇక్కడ కూడా I2 కనుక్కుంటే I1 V2 వచ్చేసిద్దిగా మనకి. అందుకని నేను I2 కనుక్కుంటా. I2ని ఇక్కడే ఉంచుతున్నా, దీన్ని యువతలకు తీసుకొస్తున్నా. చూడండి, I2ని అక్కడే ఉంచుకుంటున్నా, దీన్ని యువతలకు తీసుకొస్తాను. ఈ 2 ఉందిగా, ఈ 2ని దీంతో డివైడ్ చేయండి. అప్పుడు దీన్ని ఇటు తీసుకొస్తాను కాబట్టి -I1 అవుతుంది. కింద 2తో మల్టిప్లై అవుతుంది, అంతే కదా. ప్లస్ V2 ఇక్కడే ఉంటుంది, 2తో డివైడ్ చేస్తున్నాం, అంతే కదా. కాబట్టి 1/2 V2 అవుతుంది, అంతే. మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది. దీన్ని 4 అనుకుందామా. ఓకే, ఇది 3 దాకా అయిపోయింది. దీన్ని ఒక ఈక్వేషన్ని 4 అనుకుందాం. దీన్ని 4 అనుకుంటే దీన్ని 5 అవుతుంది, ఇది 5 అవుతుంది. ఓకే, మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది. దీంతో కంపేర్ చేస్తే మనకి ఏమొచ్చినాయి? H21 వచ్చింది, H22 వచ్చింది. ఓకే, నెక్స్ట్ మన టార్గెట్ ఏంటిది? V1 = H11I1 దాని ఫామ్లోకి తేవాలి. నేను ఏం చేస్తానంటే సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 5 in 4 చేస్తాను. ఈ 4లో ఈక్వేషన్ 5 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేస్తుంది. చూడండి, V1 = 5/2 I1. మనకు I2 ఎంత వచ్చింది? అది రాయండి. I2 - I1/2 + 1/2 V2. V1 = 2I1. ఇది చేస్తే మనకి 2I1 వస్తుంది. 5/2 - 1/2 చేస్తే 2I1 + 1/2 V2. 1/2 V2. ఓకే, మనకి ఇది ఈక్వేషన్ నెంబర్ 6 అనుకుందాం. ఈక్వేషన్ 5ని 6ని కంపేర్ చేస్తే మనకి ఈ వాల్యూస్ వస్తాయన్నమాట. ఇందులో వాల్యూస్ని వేసుకోండి. ఫస్ట్ V1 కదా, అంటే 2 1/2 -1/2 1/2 కథ. అర్థమైందా? ఇలా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఇలా అంటే మీ ఇష్టం, అది షార్ట్ సర్క్యూట్. ఒకసారి దీన్ని షార్ట్ సర్క్యూట్ చేసి దీన్ని ఓపెన్ సర్క్యూట్ కూడా చేసుకోవచ్చు. అలా అయినా ఈజీగా, సింపులే. కాకపోతే మీకు అది ఈజీయే కాబట్టి ఇలాంటి హార్డ్ మోడల్ చెప్తున్నా. ఎందుకంటే రెండిట్లలో చెక్ చేసుకోవడం రావాలి కదా, కంపేర్ చేసుకోవాలి. కొన్నిసార్లు ఎగ్జామ్లో మన మీద మనకు డౌట్ వస్తే ఆ మోడల్ కూడా చేసి ఇలా చెక్ చేసుకుంటే ఓకే, కరెక్ట్ వస్తేనేమో మనం చేసింది కరెక్ట్. అలా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మీకు ఈ ప్రాబ్లం చేయండి, మీకు తెలుసు వీటిని ఎలా మార్చుకోవాలో. ప్రీవియస్గా మనం చాలా ప్రాబ్లమ్స్ అంటే Z పారామీటర్స్, Y పారామీటర్స్లో చెప్పాను మీకు ఎలా చేయాలో వీటిని. ఇది 1/2 అంటే వీటిని రెసిస్టెన్స్లో మార్చుకోవాలంటే కెపాసిటెన్స్ 1/CS అని చెప్పా. ఈ C 1/2 ఉంది కాబట్టి 2/S వస్తుంది దీనికి. ఈ ఇండక్టర్ని LSA ఓన్లీ కాబట్టి ఇది ఎంత వస్తుంది? S వస్తుంది. ఓకే, అంటే ఇది 1 ఉంది కాబట్టి S వస్తుంది, 2 ఉంటే 2S వస్తుంది. వాటిని చేయండి. HTS KVL అప్లై చేయండి, లేదా షార్ట్ సర్క్యూట్ ఓపెన్ చేయండి. ఈ ఆన్సర్స్ వచ్చాయా లేదా క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.